హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లికా అఫీషియల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మన డ్యాన్స్ క్లాస్లో అయితే బోనాల్ సాంగ్ షూట్ చేస్తున్నాము. సో మేము ఏమేమి చేసాము అనేది మొత్తం ఈ వీడియోలో రికార్డ్ చేసాము. సో మొత్తం చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే మేము బోనాలు ప్రిపేర్ చేసేసాము. కుంకుమ పసుపు అన్నీ పెట్టేసి మంచిగా బోనాలు ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మా చింటూ వచ్చేసి అమ్మవారు బొమ్మ అయితే డ్రా చేస్తున్నారు. సో మేమైతే రెడీ చేస్తున్నాము. ఈలోపు మన కిడ్స్ అయితే మంచిగా రెడీ అయిపోయి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నారో. సో పిల్లలందరికీ నేను పసుపు పెట్టేశాను. ఇంకా మన అమ్మవారి బొమ్మ అయితే ఫైనల్కి వచ్చేసింది. ఇక్కడ నేను పిల్లలకైతే బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మేమందరం ఇంత టెన్షన్లో ఉండి హడావిడిలో నెక్స్ట్ మా వాళ్ళందరూ కలిసి తోరణాలు అయితే కడుతున్నారు. ప్రపంచాన్ని లేద్దాం అనుకుంటున్నాను సార్. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మా కిడ్స్ బ్యాచ్లో అయితే ఉన్న ఒకే ఒక అబ్బాయి అండి, శ్రీయాన్. సో ఆ అబ్బాయి అయితే మాకు హెల్ప్ చేస్తున్నాడు. నేను ఇంకా ప్రవళిక కలిసి పిల్లలకైతే పారాన్ని పెడుతున్నాము. చూడండి వాళ్ళు ఎంత లక్షణంగా ఉన్నారో. రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. మొత్తానికి అయితే కిడ్స్ అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. ఎప్పుడు సాంగ్ చేద్దామా అనేసి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. సో ఇక్కడ అమ్మవారు కూడా మొత్తం రెడీ అయిపోయారు కాబట్టి మనమైతే పూజ చేసుకొని మంచిగా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాక మనమైతే వీడియో షూటింగ్ స్టార్ట్ చేసేసాము. బాగా లేట్ అవ్వడంతో పిల్లలందరికీ ఆకలిస్తుంది అనేసి లంచ్ బ్రేక్ అయితే ఇచ్చేసాము. సో పిల్లలందరూ అయితే లంచ్ తింటున్నారు. సో మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ షూట్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ మా తమ్ముడు భరత్కి అయితే నేను పారాన్ని పెడుతున్నాను. ఎందుకంటే తనకి కూడా ఇప్పుడు ఒక మెయిన్ షాట్ ఉంది వీడియోలో. సో అందుకోసం అయితే నేను రెడీ చేస్తున్నాను. నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. సో ఆల్మోస్ట్ కిడ్స్ షూట్ ఫినిష్ అయ్యే టైంకి కరెంట్ అయితే పోయింది. సో మేము అలా గాలి కోసం అని ఇట్లా బాల్కనీ సైడ్కి అయితే వచ్చి నిల్చున్నాము. సో ఇక్కడ మన పిల్లల సాంగ్ కొంచెం హైలైట్ అవ్వాలనేసి కొంచెం మన కలర్ పేపర్స్ కూడా యూస్ చేస్తున్నాము. చూడండి ప్రవళిక ఎలా చేస్తుందో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇక్కడైతే మనకి వీడియో మంచి రావడం కోసం మన చింటూ అయితే బాగా కష్టపడుతున్నారు. చూడండి అనిల్ మస్తు కష్టపడతాడు. కానీ మన క్లాస్లో పిల్లలు అయితే చాలా సూపర్ టాలెంటెడ్ అండి. ఎక్స్ప్రెషన్ కానీ డాన్స్ కానీ చాలా బాగా చేస్తారు. మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. చూడండి ఈ వీడియోలో. సో కిడ్స్ వీడియో అయితే టోటల్గా అయిపోయినట్టేనండి. నెక్స్ట్ మా వీడియో కోసం మేమైతే రెడీ అయిపోతున్నాము. సో ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపించే అక్క పేరు ప్రియాంక. సో తనే మనకి మేక్ ఓవర్ అయితే చేశారు.
ఫైనల్గా మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది. అండ్ మీకు కూడా ఇలాంటి మంచి మేకోర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేనైతే డీటెయిల్స్ ఇస్తాను. సో వెళ్ళి చూసేయండి. అమ్మాయి బంగారం రా. ఇక్కడైతే ప్రవళిక రెడీ అయిపోయింది. నెక్స్ట్ మా రీల్ అయితే షూట్ చేస్తున్నాము. చూడండి ఎలా ఉంటుందో. మా వీడియో స్టార్ట్ చేసే ముందు మేమైతే అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకున్నాము. అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. మనం ఏ పని చేసినా ముందు మన దేవుడికి మొక్కుకొని స్టార్ట్ చేస్తే ఆ రోజంతా మనకు చాలా పాజిటివ్గా జరుగుతుంది. సో అదైతే నేను బాగా నమ్ముతాను. ప్రవళిక అయితే నాకు ఆల్మోస్ట్ 7 years నుంచి పరిచయం ఉంది. సో తనతో నా బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. మేమిద్దరం మంచి సిస్టర్స్లా అయితే ఉంటాము. సో ఇంకా మా రీల్ అయితే స్టార్ట్ చేసేసాము. చూడండి వీడియో. అవుట్పుట్ కావాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్లో చూసేయండి. సో మేము డిస్క్రిప్షన్లో అయితే మా ఇన్స్టా ఐడి మెన్షన్ చేస్తాము. ఇక్కడ స్క్రీన్లో కనిపించే అమ్మాయి శిరీష. సో తను కూడా మా క్లాసే, చాలా మంచిది. సో ఇక్కడైతే మాకు హెల్ప్ చేస్తుంది చూడండి. సో మేము క్లాస్లో ఒక రీల్ అయితే ఫినిష్ చేసాము. సో ఇంకో వీడియో కోసం మేమైతే అవుట్ లొకేషన్కి వెళ్ళాము. ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. యాందిరయ్యా యాం చేస్తున్నా సో మేము వీడియో రికార్డ్ చేసే రోజు అయితే బయట వెదర్ చాలా బాగుంది. పైన స్కై చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో అయితే ఫినిష్ అయిపోయింది గైస్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.